ప్రయాణికులకి విజ్ఞప్తి. ఇవాళ నేను మీకు యూఎస్ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్ భారీ డిస్కౌంట్స్కి ఎలా బుక్ చేయాలో చెప్తా. స్టార్ నా ఫ్రెండ్స్ ఇవాళ $450 టికెట్ని 228కి బుక్ చేసి నాకు గుణపాఠం నేర్పించారు. మీరు కూడా ఇలా 50% డిస్కౌంట్స్కి టికెట్ బుక్ చేయాలి అనుకుంటే వన్ వే టికెట్ మీరు బుక్ చేసుకుని రిటర్న్ టికెట్ మీ ఫ్రెండ్ బుక్ చేస్తే గానీ వాళ్ళ ఇంట్లో నుంచి కదలను అని చెప్పండి, సరిపోద్ది. జస్ట్ కిడింగ్. ఏం లేదు, ప్రైజ్ లైన్ యాప్లో లాగిన్ అయ్యి నీకు కావాల్సిన డిపార్టింగ్, అరైవింగ్, ఎయిర్పోర్ట్స్ అండ్ డేట్స్ సెలెక్ట్ చేసి ఫ్లైట్ సర్చ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో ఇగో ఈ ఎక్స్ప్రెస్ డీల్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మార్నింగ్ టేక్ ఆఫ్, మిడ్ డే టేక్ ఆఫ్, నైట్ టేక్ ఆఫ్ అని రకరకాల వేరే డిఫరెంట్ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసారు కదా, నార్మల్ టికెట్ 450 ఆర్ అబౌవ్ ఉంటే నాకు ఈ ఎక్స్ప్రెస్ డీల్స్ లో 206 చూపిస్తుంది. ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాక నీకు ఫ్లైట్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ ఈమెయిల్ చేస్తారు. ఇట్ కుడ్ బి ఎ నాన్ స్టాప్ ఆర్ ఎ వన్ స్టాప్ ఫ్లైట్ విత్ మాక్సిమం ఆఫ్ 3 hour లే ఓవర్. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కింద రాసిన అవసరమైతే చదవండి, కానీ మీకు డిస్కౌంట్ దొరకకపోతే నన్ను మింగకండి. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే స్పిరిట్ అండ్ ఫ్రాంటియర్ వాళ్ళు వెబ్సైట్ లో కొన్న ఎయిర్పోర్ట్ లో టికెట్లు తక్కువ అమ్ముతారు. మొన్న ఎయిర్పోర్ట్ లో పికప్ కి వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి ఫోర్స్ చేసి మరి రిక్వెస్ట్ చేస్తే నేనే కొన్న వానికి టికెట్. $102 టికెట్ వాడికి $51 వచ్చింది. ఆ స్పిరిట్ అండ్ ఫ్రాంటియర్ ఫ్లైట్ లే కూడా దండగారా నాయన అంటే ఎయిర్పోర్ట్ దాకా పోయి టికెట్ తీసుకోవాలన్నా నేను అని మీరు అనొచ్చు. అఫ్ కోర్స్, అందుకే ఈ వీడియో మీలాంటి ముద్దబలిసిన వాళ్ళకి కాదు. జనరల్లీ నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను, కానీ కార్పొరేట్ నా కొడుకులు మనం పండబెట్టి మరి అదే పైసలు దొబ్బుతుంటే తట్టుకోలేక షేర్ చేస్తున్న టిప్ ఇదే నేను ఇవాళ కనిపెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే